నా పేరు సుంపురం సాయి కిరణ్. యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల, బిఏ ఫైనల్ ఇయర్, కాకతీయ విశ్వవిద్యాలయం, వరంగల్. ఇప్పుడు జరుగుతున్న విషయం ఏంటంటే, జాతీయ నూతన విద్యా విధానంలో గైడ్లైన్స్ ప్రకారం మన అన్ని రాష్ట్రాలకు, అన్ని విశ్వవిద్యాలయాలకు యూజీసీ గైడ్లైన్స్ ఇచ్చింది. దాని ద్వారా అన్ని రాష్ట్రాలు, అన్ని విశ్వవిద్యాలయాలకు వర్తించే ఆ జీవో ప్రకారం మన తెలంగాణ రాష్ట్రం ప్రభుత్వం ఇంప్లిమెంటేషన్ చేయాలని ఈ సమావేశాన్ని మేము పెట్టుకున్నాం. ఇప్పుడు ఎలా ఉందంటే, గ్రూపుల వారీగా విభజించి ఒకే గ్రూప్లో ఉంటే వేరే సమస్యలు వస్తున్నాయి కాబట్టి వేరే గ్రూప్ వెళ్ళే అవకాశాన్ని యూజీసీ కల్పించింది. ఎగ్జాంపుల్ ఏంటంటే, బీటెక్ చదివిన వాళ్ళు సివిల్స్ రాయొచ్చు, ఎంబీబీఎస్ చదివిన వాళ్ళు సివిల్స్ రాయొచ్చు. కాకపోతే ఇప్పుడు కిందున్న బీఏ సంబంధించిన చదువులు చదివిన వాళ్ళు, అదే డాక్టర్ కోర్సులు కానీ, అనస్థేషియా కోర్సులు కానీ, అదర్వైజ్ కోర్సులు కానీ, ఇప్పుడు బీటెక్ సంబంధించిన కోర్సులు, టెక్నాలజీ కోర్సులు కాబట్టి చదివే అవకాశం లేదు. కాబట్టి మన యూజీసీ గైడ్లైన్స్లో ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారం అన్ని యూనివర్సిటీలకు ఆ జీవో అనేది వర్తిస్తుంది. కావున దాన్ని ఇంప్లిమెంటేషన్ చేసినట్టయితే అవన్నీ ఈ బాస్కెట్ సిస్టమ్ తీసుకొచ్చి ఆ కుప్పగా పోసి ఒక టెక్నాలజీ సబ్జెక్టు, ఒక సైన్స్ సబ్జెక్టు, ఒకటి మెడిసిన్ సబ్జెక్టు తీసుకునే విధంగా వెసులుబాటు కల్పిస్తే ఈ తెలంగాణ రాష్ట్ర విద్యార్థులు వాళ్ళ భవిష్యత్తు ఎంతో మెరుగుపరుచుకొని. నా పేరు జాదవ్ శ్రీకాంత్. నేను యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో డిగ్రీ బిఏ ఫైనల్ ఇయర్ చదువుతున్నాను. ఈ నేటికి డిగ్రీ కంప్లీట్ అవుతుంది. సో నేను పాత విద్యా విధానం వల్ల నేను నష్టపోయాను. ఎట్లా అంటే, రెసిడెన్షియల్ స్కూల్లో నాకు సీట్ వచ్చింది. అక్కడ ఏ కోర్స్ వచ్చిందంటే సిఈసిలో వచ్చింది. సిఈసిలో రావడం వల్ల ఇక నేను తప్పనిసరి పరిస్థితుల్లో సిఈసి కోర్సే చదువుకున్నా. కాకపోతే నాకు సైన్స్ బైపీసీ చదవాలని, డాక్టర్ కావాలని ఆశ ఉండే. కాకపోతే ఇక ఫైనల్ టైం అది, అప్పుడు తప్పకుండా అడ్మిషన్ తీసుకోవాలి, లేకుంటే 1 ఇయర్ వేస్ట్ అవుతుండే. ఆ ఉద్దేశంతో నేను సిఈసి కోర్స్ చదువుకున్నా. అయితే ఆ ఎఫెక్ట్ నాకు 2 సంవత్సరాల తర్వాత డిగ్రీలో మళ్ళీ సైన్స్ వైపే నా ఆలోచనలో సైన్స్ చదవాలని ఉంది. కానీ నాకు అవకాశం లేదు. డిగ్రీలో నేను తీసుకుంటే బీకామో బిఏనే తీసుకోవాలా. సో కాబట్టి నేను బిఏ తీసుకొని ఇప్పటికీ కూడా ఆ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నా. సో ఇప్పటికే మనకి యూజీసీ నవంబర్లో అయితే గైడ్లైన్స్ ఇచ్చిందో ఆ గైడ్లైన్స్ని మన రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసి, ఇప్పుడు మేము ఎలాగో నష్టపోయినాం, కానీ ఫ్యూచర్లో భవిష్యత్తులో ఎవరికి కూడా ఇట్లాంటి ప్రాబ్లం ఫేస్ కాకుండా ఎవరికి నచ్చిన సబ్జెక్టులో వాళ్ళకు అవకాశం ఇవ్వించి బకెట్ సిస్టమ్ని రద్దు చేసి ఈ తెలంగాణ రాష్ట్ర స్టూడెంట్స్ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. వాళ్ళు ఎంచుకున్న సబ్జెక్టు వాళ్ళకి ఇష్టం లేకపోయినా కూడా అదే చేస్తున్నారు. దాన్ని చదవడం వల్ల వాళ్ళ అనుకున్న లక్ష్యాన్ని చేరలేకపోతున్నారు. కాబట్టి ఇప్పుడు విద్యా విధానాన్ని కొంచెం మార్పులు చేర్పులు చేసి దానికి ఏది చదివినా కూడా అనుకూలంగా మార్చాలని తెలంగాణ స్టూడెంట్స్ తరఫున కోరుతున్నాను. ఈ విద్య అనేది కూడా పిల్లవాడికి నచ్చిన సబ్జెక్ట్స్ ఎంచుకోవడం వల్ల వాడు చాలా మంచిగా ఎదిగి రాష్ట్రానికి మంచి పేరు తేగలుగుతాడు. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 ఏం చెప్తుందంటే, లెర్నింగ్ వితౌట్ బర్డెన్, అంటే పిల్లవాడికి బర్డెన్ అనేది ఉండకుండా చదవాలి. ఇప్పుడు ఈ విద్యా విధానం ఏదైతే ఉందో, వాడు ఒకే సబ్జెక్టులు తీసుకోవాలనే కాన్సెప్ట్ ఏదైతే ఉందో, దానివల్ల పిల్లవాడికి వాడు ఇంటర్లో బైపీసీ తీసుకున్నాడు, నెక్స్ట్ ఎంపీసీ తీసుకోలేకపోతుండు, వాడికి ఇంజనీరింగ్ రూట్లో రాలేకపోతుండు. సో దానివల్ల వానికి బర్డెన్ అనేది పడుతుంది. అదే కంటిన్యూషన్ వల్ల దానికి బర్డెన్ అనేది పడుతుంది. ఆ బర్డెన్ ఉండకుండా పిల్లవాడికి నచ్చిన సబ్జెక్టు ఎంచుకొని వాడు నచ్చినట్టు చదువుకొని వాడు ఎదగాలనే డిమాండ్ మా తెలంగాణ రాష్ట్ర స్టూడెంట్స్ యూనియన్ నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ ఛాన్స్ ఇవ్వాలనేసి గవర్నమెంట్కి లాస్ట్ ఇయర్ నవంబర్లోనే 2024 నవంబర్లోనే యూజీసీ గైడ్లైన్స్ ప్రకారంగా ఎవరికి నచ్చింది వాళ్ళు చదవచ్చు అనేసి కోర్స్ ఇంప్లిమెంట్ చేయాలనేసి యూటీస్కి అండ్ స్టేట్స్కి కూడా జియో పాస్ చేసింది. కానీ అది ఇప్పటి వరకు ఇంప్లిమెంట్ చేయలేదు. మిత్రులారా, ఈరోజు ఆల్ తెలంగాణ స్టూడెంట్స్ తరపున ఈ యొక్క వీడియో మేము రిలీజ్ చేస్తున్నాం. దాంట్లో ముఖ్యమైన అంశం ఏంటంటే, యూజీ అండ్ పీజీ అడ్మిషన్లలో, అంటే డిగ్రీ మరియు పోస్ట్ గ్రాడ్యుయేషన్ అడ్మిషన్లలో చదివిన సబ్జెక్టులతో సంబంధం లేకుండా ఏ సబ్జెక్ట్ అయినా తీసుకోవచ్చు అని చెప్పి యూజీసీ గత సంవత్సరం నవంబర్లో రాష్ట్రాలకు, అన్ని యూనివర్సిటీలకు పంపినటువంటి మార్గదర్శకాలను అమలు చేయాలని చెప్పి డిమాండ్ చేసే సందర్భంగా ఈ ప్రెస్ మీటు అట్లాగే ఈ వీడియో చేయటం అనేది జరిగింది. ఇందులో ముఖ్యమైన విషయం ఏంటంటే, భారతదేశానికి స్వతంత్రం వచ్చినప్పటి నుండి మనం చూస్తే దేశంలో విద్య ద్వారా భవిష్యత్తు
మానవ వనరులను ఏ రకంగా ఉపయోగించుకుంటారు అనేటువంటి అంశాన్ని డిజైన్ చేయడం జరిగింది. ఈ డిజైన్లో చాలా భయంకరమైనటువంటి అంశము దాగి ఉంది. దాంతో ఏమవుతుంది అనంటే అనేక మందికి ఫ్యూచర్ లేక నిరుద్యోగులుగా మారిపోతూ ఉన్నారు. ఎలా అంటే ఇంతకుముందు మా మిత్రులు చెప్పినట్టుగా ఎంపీసీ చదివినటువంటి వ్యక్తికి కింది గ్రూపులకు హయ్యర్ ఎడ్యుకేషన్లో పోవడానికి అవకాశం కల్పించారు. అట్లాగే బీపీసీ వాళ్లకు ఎంపీసీ స్ట్రీమ్ లైన్లోకి వెళ్లకుండా కింది వాట్లకు పోవడానికి అవకాశం ఇచ్చారు. అట్లాగే సిఈసీ వాళ్లకు బీపీసీ ఎంపీసీ వాళ్ళకు పోవడానికి అవకాశం లేకుండా హెచ్ఈసీ వాళ్ళ స్ట్రీమ్ లైన్లోకి వెళ్ళడానికి అవకాశం ఇచ్చారు. హెచ్ఈసీ వాళ్ళు ఒక్కసారి తెలిసో తెలియకో ఊళ్ళల్లో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితులు కావచ్చు, సామాజిక పరిస్థితులు కావచ్చు, వాళ్ళ తల్లిదండ్రులకు చదువు రాకపోవడం కావచ్చు, మరే కారణమైనా కావచ్చు, అనేక మంది హెచ్ఈసీ చేసుకున్నారు. తర్వాత చదువు కూడా చిన్నప్పుడు కొంత వెనకబడిపోవడానికి కొంతమందికి అవకాశం ఉంటుంది. దాంతో సార్లు కూడా ఏం చేసిన లేకపోరా నువ్వు హెచ్ఈసీలో చేరిపో అని చెప్పి హెచ్ఈసీలో చేర్పిస్తే వాళ్ళు భవిష్యత్తులో మళ్ళీ సైన్స్ సైడ్ రాకుండా, ఇంజనీరింగ్ సైడ్ పోకుండా, మెడిసిన్ సైడ్కి అసలు వెళ్ళకుండా కూడా వాళ్ళని రిస్ట్రిక్ట్ చేయడం జరిగింది. దీంతో ఏమైపోయింది, చాలా అన్యాయానికి గురైపోయినారు. వాళ్ళకున్నటువంటి ఆశలన్నీ దుర్మార్గంగా క్రష్ చేయడం జరిగింది. అయితే వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఇటీవలి కాలంలో ప్రపంచంలో వచ్చినటువంటి మార్పులను కూడా దృష్టిలో పెట్టుకొని మనం అమెరికాకు వెళ్ళినటువంటి మన విద్యార్థులు చూసినా, లేదా యూరోప్కు వెళ్ళిన విద్యార్థులు చూసినా, ఇంకే దేశంలోకి వెళ్ళినటువంటి విద్యార్థులు చూసినా, మన భారతీయులు అత్యుత్తమైనటువంటి నాలెడ్జ్ తోటి అనేక సంస్థలకు అధిపతులుగా చలామణి అవుతూ ఉన్నారు. సత్యనాదెల్ల కానీ ఎంతోమందిని ఉదాహరణలు చెప్పొచ్చు. అటువంటి వాళ్లకు మన దగ్గర ఎందుకు అవకాశం ఉంటలేదు? వీళ్ళందరూ కూడా వేరే దేశాలకు వెళ్ళిపోవడం వల్ల బ్రెయిన్ డ్రెయిన్ జరుగుతున్నది. అంటే మనుషుల యొక్క మెదడు ప్రవాహం ద్వారా వేరే దేశాలకు వెళ్ళిపోయి వాళ్ళకు ఉపయోగపడుతుంది. ఇప్పుడు స్వాతంత్రానికి పూర్వం మేము ఎకనామీకి అంతా కూడా వేరే దేశాలకు అంటే బ్రిటన్కి వెళ్ళిపోయింది. దాన్ని మనకు దాదాబాయి నవరోజీ డ్రెయిన్ థియరీ లాగా చెప్పినాడు. అంటే ఇప్పుడు స్వాతంత్రానంతరం ఏమైపోతుందంటే బ్రెయిన్ డ్రెయిన్ అనేది జరుగుతూ ఉన్నది. దీన్ని నేను యాజ్ ఏ పొలిటికల్ సైన్స్ చదివినటువంటి విద్యార్థిగా డిగ్రీలో, అట్లాగే పీజీలో, తర్వాత ఇంటర్లో నేను బీపీసీ చదివిన, మళ్ళీ ఆర్ట్స్కి వచ్చిన, పీజీ పొలిటికల్ సైన్స్ చేసిన, నా పర్సనల్ ఎక్స్పీరియన్సే. నాతో పాటు సైన్స్ చదివినటువంటి బీఎస్సీ చేసినటువంటి విద్యార్థి, నేను బీఎస్సీ 1 year చేసి బీఏకి వచ్చిన వేరియస్ రీజన్స్ వల్ల, ఆయన పీజీ ఎంఎస్సీ చేసిన తర్వాత మళ్ళీ ఎంఏ పొలిటికల్ సైన్స్ వచ్చి కూడా చేసిండు. నేను ఇంటర్లో బీపీసీ ఉన్నా, డిగ్రీ బీఎస్సీ చేసిన, మళ్ళీ నేను ఎంఎస్సీ చేస్తానంటే నాకు అవకాశం లేకుండా పోయింది. ఈ దుర్మార్గమైనటువంటి విధానం వల్ల చాలా నష్టపోతున్నాం. ఏ దశలో ఏ కోరిక కలిగితే ఆ కోరికకు అనుగుణంగా చదవడానికి అవకాశం ఉండాలి. అట్లా ఉంటేనే సమాజంలో చాలా విస్ఫోటనం వచ్చేసి అనేక మంది అనేక విధాలుగా ఈ దేశ అభివృద్ధి కోసం పనిచేస్తారు. ఆ మార్పు తీసుకురావడానికే కావచ్చు, మరే అంశాన్నైనా దృష్టిలో పెట్టుకొనైనా కావచ్చు, ఇటీవలి కాలంలో యూజీసీ డిగ్రీ అడ్మిషన్ల విషయాల్లో మాత్రమే, మిగతా విషయాల అంశాన్ని నేను పట్టించుకోవటం లేదు, దాని గురించి మాట్లాడటం లేదు. ఓన్లీ యూజీ అండ్ పీజీ అడ్మిషన్ల విషయానికి వస్తే ఇంటర్మీడియట్ గ్రూపులతో సంబంధం లేకుండా డిగ్రీలో ఏ గ్రూప్ అయినా తీసుకోవచ్చు అని ఇచ్చింది. అది కూడా ట్రెడిషనల్ కోర్సులే కదా. ఇంకా ఇంజనీరింగు, మెడిసిన్, ఫార్మసీ, అగ్రికల్చర్ బీఎస్సీ, వెటర్నరీ బీఎస్సీ, ఇంకా అనేకమైనటువంటివి ఉన్నాయి. వాటిలల్లో ఇంకా ఇస్తలేరు. అయితే చాలామంది మాట్లాడుతున్నప్పుడు నేను నాతో అన్నప్పుడు లాలా ఇస్తూ ఉన్నారు, ఎల్ఎల్బి ఎవరైనా చేయవచ్చు అన్నారు. కరెక్టే. మరి ఎల్ఎల్బి చేసినప్పుడు మరి మెడిసిన్ ఎందుకు చేయనియరు, మరి ఇంజనీరింగ్ ఎందుకు కూడా చేయనియరు, ఈ ప్రశ్నలు ఎందుకు వేసుకోరు అంటే వాళ్ళకు సైన్స్ బేసిక్ నాలెడ్జ్ ఉండాలి కదా అని అంటారు. ఓకే, సైన్స్ బేసిక్ నాలెడ్జ్ అంటే మరి 10th దాకా ఉంటుంది కదా, మరి ఇంటర్మీడియట్లో లేదు కదా అని అంటారు. మరి అటువంటిప్పుడు ఇంటర్మీడియట్ను కూడా 10th దాకా కంటిన్యూ చేసి సిబిఎస్ఈ లాగా స్టేట్లలో కూడా పెట్టేసేసి +2 అని చెప్పి అన్ని సబ్జెక్టు చదివేటట్టు చేసేసినాక వాడికి సర్టెన్ ఏజ్ వచ్చిన తర్వాత ఏ సబ్జెక్ట్ అయినా తీసుకోవడానికి అవకాశం కల్పిస్తే మొత్తం సబ్జెక్టులను లిస్ట్ అవుట్ చేసి దాన్నే ఇప్పుడున్నటువంటి దోస్త్ అడ్మిషన్లలో బకెట్ సిస్టమ్ ఉన్నది. ఈ బకెట్ సిస్టమ్ తీసేసి ఈ బకెట్లన్నింటినీ ఒక గోళంలో పోతే ఎవరికి నచ్చినటువంటి వాని సబ్జెక్టులను తీసుకొని వాడు చదువుకుంటాడు. ఆ తర్వాత ఆ సబ్జెక్ట్ తోటి ఉపాధి లేకుంటే ఇంకో సబ్జెక్టు మారడానికి కూడా అవకాశం ఉంటుంది. ఒక సబ్జెక్ట్ నుండి ఇంకో సబ్జెక్టు మారడానికి మధ్యన బ్రిడ్జ్ కోర్సు చదివిపిస్తూ ఉన్నారు. ఇక్కడ ఆర్ట్స్ చదివిన విద్యార్థి కూడా వేరే దేశాల్లో పోయి మనం ఎంబీబీఎస్ చేయడానికి అవకాశం ఉన్నది, తర్వాత బీటెక్ చేయడానికి అవకాశం ఉన్నది. ఇక్కడ ఎందుకు ఉండకూడదు? ఈ రకమైనటువంటి మార్పు తీసుకురావడానికనే చెప్పి ఆల్ తెలంగాణ స్టూడెంట్స్ తరపున ఈ విద్యార్థులందరూ, పీజీ విద్యార్థులు ఉన్నారు ఇందులో, తర్వాత డిగ్రీ విద్యార్థులు ఉన్నారు, బీపీఈడి డిపిఈడి చేసిన విద్యార్థులు ఉన్నారు, ఇంకా అనేక రంగాల్లో
పనిచేసినటువంటి చదువుకున్నటువంటి విద్యార్థులు ఉన్నారు, వాళ్ళ పర్సనల్ అనుభవాలనే మీకు ముందు పెట్టడం జరిగింది. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని అన్ని విద్యార్థి సంఘాలు కూడా అనేక అంశాల మీద పనిచేస్తూ ఉన్నాయి. వాళ్ళందరూ పనిచేసేటువంటి విషయాలు గొప్ప విషయాలే, కానీ బేసిక్ విషయం ఇది. మీరు కూడా ఆలోచించండి, మీ విద్యార్థి సంఘాలు కూడా చాలా సీరియస్గా ఈ విషయాన్ని ఆలోచించండి అని చెప్పి మీకు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అట్లాగే రాజకీయ పార్టీలు కూడా యూజీసీ మార్గదర్శకాలను గుడ్డిగా వేరే అంశాలను దృష్టిలో పెట్టుకొని, అంటే ఉదాహరణకు వైస్ ఛాన్సలర్ అపాయింట్మెంటు అట్లాగే రిక్రూట్మెంట్, ఈ రెండింటి విషయాలను దృష్టిలో పెట్టుకొని అవి రాష్ట్రాల యొక్క స్వయం ప్రతిపత్తిని దెబ్బతీస్తానే అని చెప్పి వాటిని వ్యతిరేకిస్తూ ఉన్నారు. మేము కూడా ఒప్పుకుంటున్నాం, రాష్ట్రాల స్వయం ప్రతిపత్తిని దెబ్బతీసేటువంటి అంశాలను మనం సహించేది లేదు. కానీ అందులో ఉన్న పాజిటివ్ అంశాలైనటువంటి ఈ అడ్మిషన్లకు సంబంధించిన విషయం మీద మీరు ఎందుకు మాట్లాడట్లేదు? దీన్ని ఎందుకు అమలు చేయాలని చెప్పి కోరట్లేదు? కాబట్టి రాజకీయ పార్టీలన్నీ కూడా ఏదైతే పాజిటివ్ అంశం ఉన్నదో డిగ్రీ అడ్మిషన్ల విషయంలో ఇంటర్తో చదివిన గ్రూపులతో సంబంధం లేకుండా ఏ గ్రూప్ అయినా చేరొచ్చు, అట్లాగే డిగ్రీలో చదివిన సబ్జెక్టులతో సంబంధం లేకుండా పీజీలో ఎన్లనైనా చేరొచ్చు అనేది ఏదైతే ఉన్నదో వీటిని అమలు చేయాలని చెప్పి కోరుతున్నాం. ఉదాహరణకు ఐసెట్ ద్వారా ఎంబీఏను ఎంసీఏ చేసుకోవడానికి పర్మిషన్ ఇస్తారు. ఆ రెండింటిని ఎందుకు ఇస్తూ ఉన్నారు? ఇంటర్నేషనల్గా వచ్చినటువంటి మార్పులను దృష్టిలో పెట్టుకొని ఇస్తూ ఉన్నారు. ఓకే, మరి ఈరోజు కంప్యూటర్ సైన్స్ ప్రతి ఒక్కరికి చదవాల్సినటువంటి అవసరం ఉంది. దానికి అనుగుణంగా డిగ్రీలో ప్రతి సెమిస్టర్లో ఒక కంప్యూటర్ సైన్స్ టెక్నాలజీ సబ్జెక్టు పెడతామని అన్నారు. అట్లా మనకు అనేక సబ్జెక్టులు పెట్టినారు. మేము ఇంతకుముందే ఒక వీడియోలో చెప్పాం. ఆ సబ్జెక్టులను బోధించడం లేదు, వాటికి సరైన టీచర్లను పెట్టట్లేదు, వాటి వల్ల వాడికి అడ్వాంటేజ్ కలగకుండా నెగ్లెక్ట్ చేస్తూ ఉన్నారు. అట్లా కాకుండా స్ట్రిక్ట్గా సైన్స్ సబ్జెక్టులే కాకుండా, టెక్నాలజీ సబ్జెక్టులే కాకుండా, ఇంజనీరింగ్ సబ్జెక్టులే కాకుండా, అట్లాగే మెడిసిన్ సబ్జెక్టులు, ఫార్మసీ సబ్జెక్టులు, అగ్రికల్చర్, వెటర్నరీ బీఎస్సీ, ఇటువంటి అన్ని సబ్జెక్టులకు సంబంధించిన వాటి అన్నింటినీ కుప్పగా పోసేసేయండి. వాటికి చదివి నచ్చినటువంటి 3 సబ్జెక్టులు తీసుకుంటాడు డిగ్రీగా. అప్పుడు ఇంటర్మీడియట్ ప్రశ్న వస్తుంది. ఇంటర్మీడియట్ను 10th లాగా ఒక కోర్సుగా మార్చి పడేసేసి +2 చేసి పడేసి 5 సబ్జెక్టులను 6 లేదా 6 సబ్జెక్టులను ఒక చదవడానికి అవకాశం కల్పించి డిగ్రీలో ఈ మార్పును అమలు చేయడం ద్వారా ఏదైతే సమాజంలో ఇప్పుడున్నటువంటి అంశాలన్నీ కూడా మరుగున పడిపోయి అందరూ విద్యార్థులు మానసికంగా, శారీరకంగా, ఆర్థికంగా, సామాజికంగా వాళ్లకు మంచి మార్పు వస్తుంది. దానికి అనుగుణంగా వాళ్ళ జీవన విధానాన్ని కొనసాగిస్తారు. కాబట్టి అందరూ కూడా ఈ అంశాన్ని ఆలోచిస్తారని చెప్పి ఆశిస్తూ నేను వీళ్ళు మొదలుపెట్టినటువంటి ఆల్ తెలంగాణ స్టూడెంట్స్కి నా తరపున నేను పూర్తిగా మద్దతు తెలియజేస్తా ఉన్నా. దీన్ని ముందుకు తీసుకుపోవడానికి వాళ్ళందరూ కనుక ముందుకు వస్తే వాళ్ళతో కలిసి నేను ప్రయాణం చేస్తా అని చెప్పి ఈ వీడియో ద్వారా మీ అందరినీ కూడా, మొత్తం తెలంగాణ రాష్ట్ర ప్రజలందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. సెలవు.